మధు టీవీకి స్వాగతం. ఏపీ సీఎం చంద్రబాబు వెనుక భారీ కుట్ర జరుగుతోందా? నమ్మిన వాళ్లే చంద్రబాబుకు వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారా? చంద్రబాబు సీఎం పదవికి ఎసరు తప్పదా? త్వరలోనే కూటమి ప్రభుత్వం కూలిపోతుందా? అంటే ఏపీలో కొందరు పొలిటికల్ లీడర్లు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వంపై సిపిఎం పార్టీ ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసే కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. చంద్రబాబును దింపేసి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాయంటూ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన సిపిఎం మహాసభలకు హాజరైన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందని కూడా కామెంట్స్ చేశారు. ప్రత్యేక హోదా నిధులు ఇవ్వకుండా బీజేపీ ఇప్పటికే ఏపీకి నష్టం చేసిందని, ఇప్పుడు గద్దలాగా రాష్ట్రాన్ని తన్నుకుపోవాలని చూస్తోందని శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ ఉద్రిక్తతలను రెచ్చగొట్టడంలో తెర వెనుక పాత్ర బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2 ఏళ్లలోపు తెలుగుదేశం పార్టీని అధికారం నుంచి దించేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఊడగొట్టి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చేయాలని వారి ప్లాన్ అంటూ కుండ బద్దలు కొట్టారు. అందుకోసమే రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఈ విద్వేష రాజకీయాలు జరిగితే ఆంధ్రప్రదేశ్ కూడా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లా అశాంతితో రగిలిపోతుందంటూ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సిపిఎం నేత వ్యాఖ్యలపై ఏపీలో చర్చ మొదలైంది. నిజంగానే కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తున్నాయా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు అని పేరు తెచ్చుకున్న పవన్ ఇంత దారుణానికి ఒప్పుకుంటారా అని కూడా చర్చించుకుంటున్నారు ఏపీ పబ్లిక్.